హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ఎర్త్ అవర్ గురించి చెప్పుకుందాం. ప్రకృతిని మరియు మన భూగోళాన్ని కాపాడుకోవాలనే గొప్ప లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అతిపెద్ద పర్యావరణ ఉద్యమం ఎర్త్ అవర్. ఎర్త్ అవర్ ప్రతి ఏటా మార్చి నెల చివరి శనివారం రాత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2026లో ఇది మార్చి 28న వస్తుంది. నేపథ్యం మరియు చరిత్ర. ప్రారంభం 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ దీనిని మొదటిసారిగా ప్రారంభించింది. స్పందన మొదటి ఏడాది కేవలం ఒక నగరానికే పరిమితమైన నేడు 190కి పైగా దేశాల్లోని కోట్లాది మంది ప్రజలు, వేలాది సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. మార్చి 28 శనివారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు 1 గంట పాటు అనవసరమైన విద్యుత్ దీపాలను, ఎలక్ట్రానిక్ వస్తువులను ఆపేయాలి. ఇది కేవలం లైట్లు ఆర్పటం మాత్రమే కాదు, పర్యావరణం పట్ల మనకున్న బాధ్యతను చాటి చెప్పటం. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం వాతావరణ మార్పులపై అవగాహన. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల భూమికి పొంచి ఉన్న ముప్పు గురించి ప్రజల్లో చైతన్యం తేవడం. విద్యుత్ ఆదా 1 గంట పాటు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాడకం తగ్గడం వల్ల భారీ స్థాయిలో కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ప్రకృతితో అనుసంధానం. ఆ 1 గంట కాలాన్ని మొబైల్ ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉండి ప్రకృతి గురించి ఆలోచించటానికి లేదా కుటుంబ సభ్యులతో గడపటానికి కేటాయించాలని WWF కోరుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం. ఈ 1 గంట పాటు ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలైన పారిస్లోని ఈఫిల్ టవర్, లండన్లోని బిగ్ బెన్, న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, మన దేశంలోని ఇండియా గేట్ వంటి చోట్ల కూడా విద్యుత్ దీపాలను ఆపేసి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతారు. +60 సింబల్ వెనుక ఉన్న అర్థం. ఎర్త్ అవర్ లోగోలో 60+ అని ఉంటుంది. 60 అంటే మనం లైట్లు ఆర్పే ఆ 60 నిమిషాలు. ప్లస్ అంటే ఆ గంట తర్వాత కూడా పర్యావరణం కోసం మనం చేసే పనులు కొనసాగాలి అని అర్థం. అంటే ప్లాస్టిక్ వాడకం తగ్గించటం, మొక్కలు నాటడం వంటివి నిత్యం చేయాలని ఇది సూచిస్తుంది. గూగుల్ కూడా మద్దతు ఇస్తుంది. ఎర్త్ అవర్ జరిగిన ప్రతిసారి గూగుల్ తన హోమ్ పేజీని నలుపు రంగులోకి మారుస్తుంది. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వినియోగదారులకు చేరవేయడానికి గూగుల్ ఈ విధంగా సంఘీభావం తెలుపుతుంది. అంతరిక్షం నుండి ఎర్త్ అవర్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి వ్యోమగాములు కూడా ఈ ఎర్త్ అవర్లో పాల్గొంటారు. భూమి మీద ఉన్న ప్రధాన నగరాలన్నీ ఒక్కసారిగా చీకట్లోకి వెళ్లడాన్ని వారు అంతరిక్షం నుండి గమనించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇది ప్రపంచం మొత్తం ఒకే లక్ష్యం కోసం ఒకటిగా నిలిచిందని చెప్పటానికి ఒక గొప్ప ఉదాహరణ. కేవలం విద్యుత్ ఆదా మాత్రమే కాదు, చాలా మంది ఎర్త్ అవర్ అంటే కేవలం కరెంటు ఆదా చేయటం అనుకుంటారు. కానీ దీని అసలు లక్ష్యం ప్రకృతితో మళ్ళీ మమేకం అవ్వడం. ఆ 1 గంట పాటు ఫోన్లు, ల్యాప్టాప్లు పక్కన పెట్టి నక్షత్రాలను చూడటం, కుటుంబంతో కబుర్లు చెప్పుకోవటం లేదా కొవ్వొత్తుల వెలుతురులో గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని WWF చెబుతోంది. గివ్ 1 అవర్ ఫర్ ఎర్త్. ప్రస్తుతం ఎర్త్ అవర్ ఒక కొత్త నినాదంతో ముందుకు వెళ్తోంది. ఆ 1 గంట కేవలం లైట్లు ఆర్పడమే కాకుండా భూమి కోసం ఏదైనా ఒక మంచి పనికి కేటాయించాలి. ఉదాహరణకు పర్యావరణంపై పుస్తకం చదవటం, ఇంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవటం, మొక్కలకు నీళ్లు పోయటం లేదా కొత్త మొక్కలు నాటడం. ఇప్పటి వరకు ఎర్త్ అవర్ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 28వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.
ప్రపంచ పాప్ సంగీత రంగంలో ఒక సంచలనం. తన విలక్షణమైన ఫ్యాషన్, అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లేడీ గాగా అసలు పేరు స్టెఫానీ జోన్ ఏంజెలీనా జర్మానోటా. 1986 మార్చి 28న న్యూయార్క్లో జన్మించారు. సంగీత ప్రస్థానం ప్రారంభం. ఆమె కేవలం 4 ఏళ్ల వయసులోనే పియానో వాయించడం నేర్చుకున్నారు. కెరీర్ మొదట్లో ఇతర గాయనీమణులకు పాటలు రాసేవారు. గ్లోబల్ సెన్సేషన్ 2008లో వచ్చిన ది ఫేమ్ ఆల్బంతో ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. జస్ట్ డాన్స్, పోకర్ ఫేస్, బ్యాడ్ రొమాన్స్ వంటి పాటలు మ్యూజిక్ చార్ట్లలో అగ్రస్థానంలో నిలిచాయి. రికార్డులు. ఆమె తన కెరీర్లో 13 గ్రామీ అవార్డులను మరియు మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. వినూత్న ఫ్యాషన్. లేడీ గాగా అంటే అందరికీ గుర్తొచ్చేది ఆమె విభిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్. 2010లో ఒక అవార్డ్ ఫంక్షన్ కోసం ఆమె వేసుకున్న మీ డ్రెస్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. బాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతుడైన మరియు విలక్షణమైన నటుల్లో ఒకరైన అక్షయ్ ఖన్నా. 1975 మార్చి 28న జన్మించారు. ఆయన ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు దివంగత వినోద్ ఖన్నా కుమారుడు. సినీ ప్రస్థానం మరియు మైలురాళ్ళు. అరంగేట్రం 1997లో హిమాలయ పుత్ర సినిమాతో బాలీవుడ్లోకి ప్రవేశించారు. అదే ఏడాది వచ్చిన యుద్ధ చిత్రం బార్డర్ ఆయనకు విపరీతమైన గుర్తింపును మరియు ఫిల్మ్ఫేర్ ఉత్తమ డెబ్యూ అవార్డును తెచ్చిపెట్టింది. కల్ట్ క్లాసిక్. 2001లో వచ్చిన దిల్ చాతా హై సినిమాలో సిద్ధార్థ్ అనే సున్నితమైన పెయింటర్ పాత్రలో ఆయన నటన అద్భుతం. ఈ సినిమా యువతలో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. విలక్షణ పాత్రలు. ఆయన కేవలం హీరోగానే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ అదరగొట్టారు. తాల్ సినిమాలో ఆయన నటన మర్చిపోలేనిది. తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన నటి సోనియా అగర్వాల్. 1982 మార్చి 28న చండీగఢ్లో జన్మించారు. సినీ ప్రస్థానం మరియు మైలురాళ్ళు. తొలి చిత్రం. ఆమె 2002లో నీ ప్రేమకై అనే తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. సెన్సేషనల్ హిట్. ఆమె కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం 7G బృందావన్ కాలనీ. ఇందులో ఆమె పోషించిన అనిత పాత్ర ఒక ఐకానిక్ రోల్గా నిలిచిపోయింది. నేటికి ఆ సినిమాలోని పాటలు, ఆమె నటన ప్రేక్షకులకు ఒక మధుర జ్ఞాపకం. ప్రముఖ చిత్రాలు. ధనుష్తో నటించిన కాదల్ కొండేన్, పుదుప్పెట్టై వంటి చిత్రాలు నటిగా ఆమెకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. నటనలో ప్రత్యేకత. సోనియా అగర్వాల్ చాలా సహజమైన నటనకు పెట్టింది పేరు. ముఖ్యంగా మధ్యతరగతి అమ్మాయి పాత్రల్లో ఆమె ఒదిగిపోయే తీరు ప్రేక్షకులకు బాగా నచ్చేది. తమిళ చిత్ర పరిశ్రమలో ఆమెకు ఉన్న క్రేజ్ వల్ల అప్పట్లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా నిలిచారు. సెకండ్ ఇన్నింగ్స్. కొంతకాలం విరామం తర్వాత ఆమె ప్రస్తుతం సినిమాల్లో మరియు వెబ్ సిరీస్లలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడు మరియు దర్శకుడు అయిన చిత్తరంజన్ త్రిపాఠి ఒడిశాకు చెందిన ప్రముఖ కళాకారుడు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, గాయకుడిగా మరియు గీత రచయితగా కూడా గుర్తింపు పొందారు. నటన మరియు వెబ్ సిరీస్ వైభవం. పవర్ఫుల్ పాత్రలు. నెట్ఫ్లిక్స్ ప్రఖ్యాత సిరీస్ సేక్రెడ్ గేమ్స్లో ఆయన పోషించిన త్రివేది పాత్ర ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. త్రివేది ఒక్కడే బతుకుతాడు అనే డైలాగ్ అప్పట్లో చాలా ఫేమస్ అయింది. సినిమాలు. తల్వార్, రాజీ, గజని, బరేలీకి బర్ఫీ మరియు చాణక్య వంటి చిత్రాల్లో కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు. దర్శకుడిగా మరియు ఒడియా సినిమా నేషనల్ అవార్డ్. ఆయన దర్శకత్వం వహించిన ఒడియా చిత్రం ధౌలిగిరి ఎక్స్ప్రెస్కు ప్రాంతీయ విభాగంలో నేషనల్ అవార్డు లభించింది. ఈ సినిమాకు ఆయన దర్శకత్వమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, సంగీతం మరియు సాహిత్యం కూడా అందించడం విశేషం. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.